ఇప్పుడు మనం లోకంలో తిరుగుతున్నాం కదండి. అప్పుడు అనేక మంది కలుస్తూ ఉంటారు. చదివే వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ, కుటుంబీకులు కానీ, ఎవరన్నా కానీ, ఏ పని చేసే వాళ్ళన్నా కానీ ఎవరో ఒకళ్ళు తగులుతూ ఉంటారు. వాళ్ళ అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. మనం దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఇతరుల వైపు మొగకూడదు. అర్థమవుతుంది అనుకుంటా. ఇతరుల అలవాట్ల వైపు. ఇప్పుడు నీ స్నేహితుడే ఉండారండి, నీ స్నేహితుడే ఉండారు. నువ్వు దేవుల్లో ఉన్నావు, మారు మనసు పొందావు, బాగానే ఉంది. మారు మనసు పొందిన తర్వాత నీ స్నేహితుడు ఎటువంటి వాడు? అడిగి అన్ని అలవాట్లు ఉన్నాయి. టిప్ టాప్గా వస్త్రాలు వేసుకుంటాడు, టిప్ టాప్గా అన్ని అలంకరణాన్ని ధరించుకుంటాడు. మరి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఉంటాడు. ఆడ అవతారం చూసా, ఏది చూసా మొత్తానికి ఫ్రెండ్షిప్ చేస్తాం. ఆ ఫ్రెండ్షిప్ వరకే, ఆ స్నేహం వరకే. కానీ అలవాట్లలోకి మనం నేర్చుకోకూడదు. మనం చూసి వాడు మారాలి. ఆయన చూసి మనం మారటం కాదు. ఈ తప్పు మనకోమాడు అదే చేశాడు. ఆ పక్కవాడిని చూసి వీడు మారాడు. చివరి తిండి లేకుండా పోయింది, ఏది లేకుండా పోయింది, రక్షణ లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది, నీతి లేకుండా పోయింది, ఏది లేకుండా పోయింది. చివరికి గుర్తొచ్చి మరి దేవుని దగ్గర చేరుకున్నాడు. చివరికి మరి దేవుడు వదిలిపెట్టాడు కదండి. ప్రేమమయుడు, కృపామయుడు. ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. కానీ మనం తెలుసుకొని పశ్చాత్తాపంలో ఉంటుంది ఆ యొక్క రక్షణ అనేది మనకి. కాబట్టి ప్రియులారా, అదే విధంగానే మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఎవరితో స్నేహితం అంటే కలిసి ఉంటాం అంతే. కలిసి ఉండేవాడు అలవాట్లు మనం నేర్చుకోమని కాదు. మనల్ని చూసి, మన బుద్ధిని చూసి వాడు బుద్ధి మార్చుకోవాలి. అంతేగాని వాళ్ళ బుద్ధి చూసి మనం మార్చుకోవడం కాదు, వాళ్ళ బుద్ధిలోకి వెళ్ళడం కాదు. మరి రక్షించబడినవాడు అలా చేయడు. రక్షించబడినవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన రక్షణను మనం నిరంతరం కూడా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.